1 hour 1 book, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఇదిన మనం మీకా గ్రంథము మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మీకా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఈ దినం మీకా గ్రంథాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు దేవా. ప్రతి వ్యక్తిని మీ వాక్యము ద్వారా మీరు దర్శించండి. నిలవబడిన మీ దాసుని బలపరిచి మీ సెలవు చాటును మరుగుపరుచుకొని బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా వింటున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఈ బైబిల్ స్టడీ ఎంతో దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదన మనం మీకా గ్రంథాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. మరి మీకా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా వంటి వాడెవడు. మీకా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా వంటి వాడెవడు అనగా మన దేవుని వంటి దేవుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు అనే అర్థముతో మరి మీకా అనేటువంటి పేరు ఉన్నది. అలాగే వ్రాయబడిన కాలం, మరి ఈ మీకా గ్రంథం ఎప్పుడు రాయబడింది అని మనం చూస్తే ప్రారంభంలోనే మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. ఎప్పుడు రాశారంట? యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో. అంటే యోధా దేశాన్ని యోతాము, ఆహాజు, హిజ్కియా అనే 3 రాజులు పరిపాలిస్తున్న రోజుల్లో మీకా ఈ ప్రవచనాలని చెప్పాడు. అనగా వీరి పరిపాలనా కాలాన్ని బట్టి మనం ఇది రాయబడిన కాలాన్ని మనం చూస్తే క్రీస్తు పూర్వము 735 నుండి 700 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథం రాయబడింది. 735 నుండి 700 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథం రాయబడింది. చూడండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, చూసి చెప్పండి. 7 అధ్యాయాలు ఉన్నాయి. 7 చాప్టర్స్, 7 అధ్యాయాలతో కూడినటువంటి గ్రంథం ఇది. అయితే ఈయన ఎవరికి ప్రవచనాలు చెప్పాడు మనం దేవుని వాక్యంలో చూద్దాం. 1:1 యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధారాజు దినములలో షోమ్రోనును గూర్చి అనగా ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును గూర్చి. 2వది యెరూషలేమును గూర్చి, దక్షిణ రాజ్యమైనటువంటి యోధా దేశంలో ఉన్నటువంటి దాని రాజధాని అయిన యెరూషలేమును గురించి దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చెప్పండి, ఇప్పుడు ఏ ఏ దేశాలకు ప్రవచనాలు చెప్పాడు? ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు దేశానికి, దక్షిణాన ఉన్న యోధా దేశానికి, ముఖ్యంగా యెరూషలేము పట్టణానికి ఆయన ప్రవచనాలు చెప్పినట్లుగా చూస్తాం. ప్రాముఖ్యంగా మీకా యూదా దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఇజ్రాయేల్ గురించి మాట్లాడినా ప్రాముఖ్యంగా ఏ దేశానికి ప్రవక్త? యూదా దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. సమకాలీన ప్రవక్తలు అంటే మీకా కాలంలో మరి మిగతా ప్రవక్తలు ఎవరెవరు ఉన్నారు అనేది మనం గమనిస్తే, మీకా కాలంలో ఇదే యూదా దేశంలో యోషయా భక్తుడు కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. ఎవరు? యోషయా రాజుల మధ్య ప్రవచనాలు చెప్తూ ఉంటే మీకా సామాన్యమైన ప్రజల మధ్య ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, యోషయా గ్రంథం 1:1. ఆయన ఏ రాజుల కాలంలో పరిపాలన చేశాడో అక్కడ చూద్దాం. యోషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. మరి మీకా యోతాము, ఆహాజు, హిజ్కియా అనగా యోషయా యొక్క ప్రవచన పరిచర్య ప్రారంభమైన కొంతకాలానికి దేవుడు మీకా అనే ప్రవక్తను కూడా లేపాడు. యోషయా రాజుల మధ్యలో ప్రవచనాలు చెప్తే మీకా సామాన్యమైన ప్రజల మధ్యలో ప్రవచనాలు చెప్పాడు.
అలాగే ఒకవైపు ఈ రీతిగా ప్రవచనాలు చెప్తా ఉంటే యూదా దేశంలో, అదే కాలంలో ఇజ్రాయేలులో ఇద్దరు ప్రవక్తల ప్రవచనాలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆమోసు, హోషేయ. ఎవరు వాళ్ళు? ఆమోసు, హోషేయ. ఆ రెండు గ్రంథాలు ఆల్రెడీ మనం ధ్యానం చేశాం. యెషయా గ్రంథం కూడా మనం ధ్యానం చేశాం. కనుక ఈ నలుగురు కూడా సమకాలీన ప్రవక్తలు. సో మీకాతో పాటు మిగిలిన ముగ్గురు ఎవరు? యూదా దేశంలో యెషయా, ఇజ్రాయేల్ దేశంలో ఆమోసు మరియు హోషేయ ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ఇది క్లుప్తంగా మీకా గ్రంథం గురించినటువంటి మరి వివరణ. తర్వాత గ్రంథ విభజనలోకి వెళ్దాం. మరి ఈ గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అనేది మనం చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఈ 7 అధ్యాయాలని మరి 3 భాగాలుగా విభజించవచ్చు. మేజర్గా ఎన్ని భాగాలుగా? 3 భాగాలుగా. యాక్చువల్గా ఈ గ్రంథంలో 3 సందేశాలు ఉన్నాయి. ఆయన 3 ప్రసంగాలు చేశాడు, ప్రవచన ప్రసంగాలు. ఎన్ని? 3. ప్రతి ప్రసంగం కూడా ఆలకించుడి అనే మాటతో ప్రారంభమవుతుంది. అది దేంతో ప్రారంభమవుతుంది? ఆలకించుడి. నోట్ చేసుకోండి. మొదటి సందేశం 1-2 అధ్యాయాలు. 1-2 అధ్యాయాలు. ఒకటి 2 అధ్యాయాల్లో ఏమిటి సబ్జెక్ట్ అంటే, ప్రజలపై తీర్పు, నాయకులపై తీర్పు. దాని కింద AB రాసుకోండి. ఏ, ప్రజలపై తీర్పు. ఎవరిపై తీర్పు? సామాన్యమైన ప్రజలపై తీర్పు. జడ్జిమెంట్. ఇక 2వ సందేశాన్ని మనం చూస్తే, కాబట్టి 1-2 అధ్యాయాలంతా ఏంటి? దేని గురించి? గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ పీపుల్. ప్రజలపై దేవుని యొక్క తీర్పులు. ఈ 2 అధ్యాయాలు కూడా తీర్పు ప్రవచనాలే. ఇప్పుడు 2వ సందేశం ఎక్కడి నుంచి ఎక్కడి దాకంటే 3వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు. 2వ సందేశం 3వ అధ్యాయం నుండి ఎక్కడి దాకా? 5వ అధ్యాయం వరకు. చూడండి, 3వ అధ్యాయం సెకండ్ మెసేజ్ కూడా ఆలకించుడి అనే మాటతో ప్రారంభమైంది. చదవండి ఎవరైనా. 3:1. నేను ఇలాగూ ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, ఆలకించుడి. అది అండర్లైన్ చేసుకోండి. ఇలా రెడ్ పెన్ ఉంటే మీ చేతిలో ఆలకించుడు అనే మాట ఇలా సర్కిల్ గీసుకోండి. అది 3, 4, 5 అధ్యాయాలు. చివరిగా 3వ సందేశం 6, 7 అధ్యాయాలు. ఏమేంటి చెప్పండి? 6, 7 అధ్యాయాలు. చూడండి 6:1 ఏముందో. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. అది ఆలకించండి అనే మాట మళ్ళీ మొదలైంది. కాబట్టి మీకా తన ప్రసంగాలని ఆలకించుడి అనే మాటతో ప్రారంభం చేశాడు. కాబట్టి 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి సందేశం 1, 2 అధ్యాయాలు. 2వ సందేశం 3, 4 అధ్యాయాలు. 3వ సందేశం 6, 7 అధ్యాయాలు. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇవి మెయిన్ డివిజన్స్. సబ్ డివిజన్స్ ఏంటో చూద్దాం. చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? మొదటి సందేశం 1, 2 అధ్యాయాలు. 1, 2 అధ్యాయాల్లో మీకా తీర్పు ప్రవచనాలు చెప్పాడు. హెడ్డింగ్ పెట్టుకోండి. జడ్జిమెంట్ ఆన్ పీపుల్. ప్రజలపై దేవుని యొక్క ఏంటి చెప్పండి? తీర్పులు. ప్రజలపై దేవుని యొక్క తీర్పులు. దీనిలో కొన్ని భాగాలు ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. ABC అలా రాసుకోండి. ఏ, రానయ్యున్న తీర్పు.
1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. బి లామెంట్ ఓవర్ ద పీపుల్, ప్రజల కొరకైన ప్రలాపము. ప్రజల కొరకైన ప్రలాపం. ప్రలాపం అంటే ఏంటి? ఏడవడం. మీకా ఏడుస్తున్నాడు, అయ్యో నా ప్రజల మీదకి ఇలాంటి భయంకరమైన తీర్పు వస్తుందని మీకా ఏడుస్తూ ప్రజలను కూడా ఏడవమని చెప్తా ఉన్నాడు. అది 8 నుండి 16 వచనాలు. 8 నుండి ఎక్కడి దాకా? 16 అనగా 1వ అధ్యాయం 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి తీర్పు సందేశము, రెండవది రానయున్న తీర్పు గురించి ఏం చేస్తున్నారు? ప్రలాపిస్తూ ఉన్నారు. దాంతో 1వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు సి సిన్స్ ఆఫ్ జూడా, యూదా యొక్క పాపములు, ప్రజల పాపములు, యూదా ప్రజల పాపములు, యూదా ప్రజల పాపాలు. 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. 3 వచ్చినాయి ఇప్పటికి. ఏ, బి, సి. ఏ ఏంటి? రానయ్యున్న తీర్పు. 1 నుంచి 7 వచనాలు 1వ అధ్యాయం. బి ఏంటి? ప్రజల కొరకైన ప్రలాపం. 8 నుండి 16 వచనాలు. సి ఏంటంటే యూదా ప్రజల పాపం. 2వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. డి ఏంటంటే అబద్ధ ప్రవక్తల పాపం. అబద్ధ ప్రవక్తల పాపాలు. మీకా కాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. ఆ పాపాల గురించి 6వ వచనం నుండి 11వ వచనం వరకు రాయబడింది. 2వ అధ్యాయం 6 నుండి ఎక్కడి దాకా? 11 వరకు. ఏ, బి, సి, డి అయిపోయింది. ఇప్పుడు ఈ ఏంటంటే ఆదరణ సందేశము. ఒకవైపు తీర్పు ప్రకటిస్తూనే ఇశ్రాయేలు పునరుద్ధరణ గురించి ఒక ఆదరణ ప్రసంగం కూడా చేశాడు చివరిలో. పునరుద్ధరణ సందేశం ఏంటది? పునరుద్ధరణ సందేశం. 2వ అధ్యాయం 12, 13 వచనాలు. 2వ అధ్యాయం 12, 13 వచనాలు. దీంతో ఫస్ట్ మెసేజ్ అయిపోయింది. చెప్పండి, ఫస్ట్ మెసేజ్ అలా ఏమేమి ఉన్నాయి? పర్వాలేదు, సూచి చెప్పచ్చు. రానయ్య ఉన్న తీర్పు గురించి ప్రకటించాడు. ప్రకటించి ఆయన ఏడుస్తున్నాడు. ఎవరు? మీకు, అయ్యో నా ప్రజల మీదకి ఇలాంటి భయంకరమైన తీర్పు వస్తుంది అని. తర్వాత ఆ తీర్పుకు గల కారణాలేంటో చెప్తున్నాడు. ప్రజల పాపాలు చెప్పాడు, అబద్ధ ప్రవక్తల పాపాలు కూడా చెప్పాడు. మీరు ఇలాంటి పాపాలు చేస్తున్నారు కాబట్టి అలాంటి భయంకరమైన తీర్పు వస్తుంది. చివరిలో అంటున్నాడు, దేవుడు తీర్పు తీర్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టడు, మళ్ళీ మిమ్మల్ని సమకూరుస్తాడంటూ ఒక ఆదరణ సందేశాన్ని కూడా ఇచ్చాడు. మీకా ప్రవచనాలలో తీర్పు, ఆదరణ 2 బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఒకవైపు ఖండిస్తూ ఉంటాడు, మరొక వైపు ఆదరిస్తూ ఉంటాడు. దేవుని సేవకులు ఎప్పుడు ఇలా ఉండాలి. కొంతమంది పాస్టర్లు ఎప్పుడు తీర్పు గురించి చెబుతూ ఉంటారు, కొంతమంది పాస్టర్లు ఎప్పుడు ఆదరణ గురించే చెప్తూ ఉంటారు. అలా కాదు, 2 ఏం చేయాలి? బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. మీకా ఇలా బ్యాలెన్స్డ్ బైబిల్ టీచర్ అన్నమాట. ఆయన చక్కగా దేవుని యొక్క తీర్పుని ఒకవైపు ప్రకటిస్తూ మరోవైపు వాళ్ళని ఆదరించడానికి ఒక నిరీక్షణ సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇక 2వ సందేశంలోకి వెళ్దాం. చెప్పండి, 2వ సందేశం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 3వ అధ్యాయం నుండి ఎక్కడి దాకా? 5వ అధ్యాయం వరకు. అవేంటో చూద్దాం. దానిలో కొన్ని డివిజన్స్ ఏంటో చూద్దాం. 2వ సందేశం పేరేంటంటే, హెడ్డింగు తీర్పు తర్వాత రాబోయే ఆశీర్వాదాలు. అది ఏంటి? తీర్పు తర్వాత రాబోయే ఆశీర్వాదాలు, ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ గురించి ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఏమేమి 3? 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. అయితే 3వ అధ్యాయంలో పాపాన్ని గురించి చెప్పాడు, తీర్పు గల కారణాలు చెప్పాడు. వాటిని కూడా కొన్ని భాగాలుగా మనం విభజించి ధ్యానం చేద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి. ఏ, జడ్జిమెంట్ ఆన్ లీడర్స్, నాయకులపై దేవుని తీర్పు. ఎవరిపై దేవుని తీర్పు? నాయకులపై.
అక్కడ నాయకులు మొత్తం 3 రకాల నాయకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తా రాసుకోండి. 1 పాలకులు, రూలర్స్. 1 నుంచి 4 వచనాలు, 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పాలకుల పాపాలు. 2వది ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తల పాపాలు. 5 నుండి 8 వరకు. 5 నుండి ఎక్కడి దాకా? 8 వరకు. చివరిగా లీడర్స్, అధిపతుల పాపాలు. అధిపతుల పాపాలు 9 నుండి 12 వచనాలు. 9 నుండి ఎక్కడి దాకా? 12 వచనాలు. కనుక తీర్పుకు గల కారణాలేంటో 3వ అధ్యాయం అంతా చక్కగా వివరించాడు. ఎవరు? ప్రవక్త అయిన మీకా. అటు పాలకులు చెడిపోయారు, ప్రవక్తలు చెడిపోయారు, చివరికి నాయకులు కూడా చెడిపోయారు. అందుకే ఇలాంటి భయంకరమైన తీర్పు మీ మీదకు వస్తుందని 3వ అధ్యాయంలో చెప్పాడు. నెక్స్ట్ బి, కింగ్డమ్ బ్లెస్సింగ్స్. అంత్య దినాలలో ఆశీర్వాదాలు. ఏంటది? అంత్య దినాలలో వచ్చే ఆశీర్వాదాలు. యూదా ప్రజల మీదకి అంత్య దినాల్లో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలను పంపించబోతున్నాడు. ఎన్నిసార్లు ఓటమి పాలైనా చివరికి గెలిచేది ఎవరో? దేవుని ప్రజలే. అంత్య దినాలలో ఆశీర్వాదాలు. 4వ అధ్యాయం మరియు 5వ అధ్యాయం. ఏమేంటి చెప్పండి? 4 మరియు 5 అధ్యాయాలు. అంత్య దినాల్లో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అదే యేసయ్య రాజ్యం, అదే మెస్సియా రాజ్యం. మెస్సియా రాజ్యం గురించి మరి కొన్ని భాగాలుగా మనం చూద్దాం. దీనిలో 1, 2, 3 అని రాసుకోండి. 1, రాజ్యం యొక్క లక్షణాలు. మెస్సియా రాజ్యం ఎలా ఉండబోతుంది? రాజ్యం యొక్క లక్షణాలు. 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు. ఎక్కడి దాకా? 8 వచనాల వరకు. నెక్స్ట్ 2, రాజ్య స్థాపనకు ముందు జరగబోయే సంఘటనలు. రాజ్య స్థాపనకు ముందు జరగబోయే సంఘటనలు అనగా అంత్య దినాల్లో యేసయ్య రాజ్యాన్ని స్థాపించడానికి ముందుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఇశ్రాయేలు యూదా దేశాలలో. ఆ సంఘటనల గురించి 4వ అధ్యాయము 9 నుండి 5వ అధ్యాయం 1 వరకు. 4వ అధ్యాయం 9 నుండి ఎక్కడి దాకా? 5వ అధ్యాయం 1వ వచనం వరకు. చివరిగా 3వది, మెస్సియా రాజ్యాన్ని స్థాపించే రాజు. మెస్సియా రాజ్యాన్ని స్థాపించే రాజు. చెప్పండి, ఎవరా రాజు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి, ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా వస్తాడు, ఏ విధంగా రాజ్యాన్ని స్థాపిస్తాడో ఆ అంత్య దినాల్లో మెస్సియా యొక్క రాజు గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి 5వ అధ్యాయం 2వ వచనం నుండి 15వ వచనం వరకు, చివరి వరకు యేసయ్య గురించి చెప్పాడు. అనగా మీకా యేసయ్య పుట్టడానికి ముందు 700 సంవత్సరాల క్రితమే యేసయ్య ఏ ఊరిలో పుడతాడో కూడా చెప్పాడు. బెత్లెహేములో పుడతాడని ముందుగానే ప్రవచించిన ప్రవక్త ఎవరో? మీకా. చూడండి 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అనగా బెత్లెహేములో యేసు జన్మిస్తాడని యేసయ్య పుట్టకముందే 700 సంవత్సరాల క్రితమే ముందుగానే ప్రవచించిన ప్రవక్త ఎవరో? మీకా ప్రవక్త. మనం పుట్టిందాకా తెలియదు మనం ఏ ఊరిలో పుడతామో, ఏ దేశంలో పుడతామో. కానీ యేసయ్య పుట్టకముందే మీకా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఈ 3 విషయాలు మరొకసారి చెప్తాను. మెస్సియా రాజ్య లక్షణాలు 4వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. 2, రాజ్య స్థాపనకు ముందు జరగబోయే సంఘటనలు 4వ అధ్యాయం 9 నుండి 5వ అధ్యాయం 1 వరకు. 3వది, ఆ రాజ్యాన్ని స్థాపించే రాజు. ఎవరా రాజు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ పుడతాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడనే విషయాలు 5వ అధ్యాయం 2 నుండి
15 వచనాల్లో మనం చూడవచ్చు. ఇదండి రెండవ సందేశం. రెండవ సందేశంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. 3వ అధ్యాయంలోనేమో తీర్పుకు గల కారణాలు నాయకుల పాపమే అని చెప్పాడు. నాయకులు 3 రకాలు: పాలకులు, అబద్ధ ప్రవక్తలు, నాయకులు, లీడర్స్, అధిపతులు. 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మెస్సియా రాజ్య లక్షణాలు అంత్యదినాల్లో. రెండవది రాజ్య స్థాపనకు ముందు జరిగే సంఘటనలు. 5వ అధ్యాయంలో ఆ రాజ్యాన్ని స్థాపించే రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు, ఆయన ఏమేం చేస్తాడో ముందుగానే చెప్పబడింది. ఇదంతా ఎన్నో ప్రసంగం? 2వ సందేశం. ఇప్పుడు మనం ఇక 3వ సందేశంలోకి వెళ్దాం. చెప్పండి, 3వ సందేశం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మీకా గ్రంథము 6-7 అధ్యాయాలు. ఏంటవి? 6-7 అధ్యాయాలు. 6-7 అధ్యాయాల్లో మరి ఏమిటి 3వ సందేశం యొక్క టైటిల్ అంటే, దేవుని నేరారోపణ డాష్ దేవుని ఆశీర్వాదాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద నేరారోపణ చేశాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళని అలా వదిలేయలేదు, కానీ వాళ్ళను శిక్షించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానాలు చేశాడు. కనుక దేవుని నేరారోపణ మరియు ఆశీర్వాదాలు వాగ్దానము చేయుట. 6-7 అధ్యాయాలు. ఏంటి? 6-7 అధ్యాయాలు. దీనిలో కూడా కొన్ని భాగాలు మనం చూద్దాం. నేరారోపణ. ప్రభువు యోధా ప్రజల మీద, ఇశ్రాయేలు మీద మోపిన నేరం. 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. 1 నుంచి ఎక్కడి దాకా? 5 వచనాలు. నెక్స్ట్ రెండవది, మీకా ప్రతిస్పందన డాష్ మీకా సందేశం. మరి దేవుడు నేరారోపణ చేయగానే మీకా రెస్పాండ్ అవుతాడు అనమాట. మీకా స్పందిస్తాడు. మీకా యొక్క ప్రతిస్పందన, మీకా యొక్క సందేశం. 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. 6వ అధ్యాయం 6 నుండి ఎక్కడి దాకా? 8 వరకు. నెక్స్ట్ సి, 3వది, యూదావారి పాపాలు, దేవుని శిక్ష. యోధావారి పాపాలు, దేవుని యొక్క శిక్ష. ఈ శిక్షకు కారణం ఏంటంటే మీరు చేసిన పాపాలే అని 6వ అధ్యాయం 9 నుండి 16 వచనాల్లో చూడవచ్చు మనం. 6వ అధ్యాయం 9 నుండి ఎక్కడి దాకా? 16 వరకు. ఈ రీతిగా 6వ అధ్యాయం అయిపోయింది. 6వ అధ్యాయంలో ప్రభువు మోపిన నేరారోపణ, మీకా ప్రతిస్పందన, యోధావారి యొక్క పాపాలు. ఇంకెన్ని అధ్యాయాలు మిగిలాయి? ఒకే ఒక్క అధ్యాయం. ఆ అధ్యాయం 7వ అధ్యాయం. 7వ అధ్యాయం టైటిల్ ఏంటంటే, మీకా ప్రభువును వేడుకొనుట. మీకా యొక్క ప్రార్థన. మీకా ప్రభువుని ఏం చేశాడు? వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. దీనిలో మీకా గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. 1, మీకా యొక్క ఆవేదన. ఏంటి మీకా యొక్క ఆవేదన? ఆయన ఆవేదన అంతా ప్రజలు చేసిన పాపాలను బట్టి ఆయన ఎంతో ఆవేదన చెందాడు. 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. 1 నుంచి ఎక్కడి దాకా? 6 వచనాలు. నెక్స్ట్ నెంబర్ 2, మీకా యొక్క విశ్వాసం. 1 ఆవేదన, రెండోది ఏంటి? విశ్వాసం, అనగా ప్రభువులో నమ్మకం. 7వ వచనం నుండి 13వ వచనం వరకు. 7 నుంచి ఎక్కడి దాకా? 13 వరకు. 3వది ప్రార్థన. మీకా చేసిన ప్రార్థన. 14వ వచనం. 14వ వచనం. మీకా ప్రార్థన చేస్తాడు దేవునికి. తన ప్రజల పక్షంగా, తన దేశం పక్షంగా ఆయన విజ్ఞాపన చేశాడు. 4వది ప్రభు యొక్క వాగ్దానం. మీకా ప్రార్థన దేవుడు ఆలకించి మీకాకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది 15 నుండి 17 వచనాల వరకు. 15 నుండి ఏంటి? 17 వచనాల వరకు. చివరిగా 5వది
దేవుని యొక్క గొప్పతనం. మన దేవుడు ఎంత గొప్పవాడో దేవుని గొప్పతనాన్ని చివరిలో చెప్పాడు. 18 నుండి 20 వచనాలు. దేవుడిని ఆరాధించడానికి ఈ మాటలు మనకెంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 7వ అధ్యాయం మీకా యొక్క ఆవేదన 1 నుంచి 6 వచనాలు. మీకా యొక్క విశ్వాసం 7 నుండి 13 వచనాలు. మీకా ప్రార్థన 14వ వచనం. మీ దేవుని యొక్క వాగ్దానం 15 నుండి 17 వరకు. చివరిగా మీకా దేవుణ్ణి ఆరాధించుట, దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటాడు 18 నుండి 20 వచనాల వరకు. దీంతో గ్రంథ విభజన అయిపోయిందండి. ఈ గ్రంథాన్ని 3 ప్రాముఖ్యమైన భాగాలుగా విభజించాం. ఒకటి మొదటి సందేశం, అది తీర్పు సందేశం. రెండవ సందేశం, అది ఆశీర్వాదాలకు వాగ్దానాలకు సంబంధించిన సందేశం. చివరిగా 3వ సందేశం. ఏంటి 3వ సందేశం? దేవుని నేరారోపణ, ఆశీర్వాదపు వాగ్దానాలు. ఈ రీతిగా మనం డివైడ్ చేసుకొని ఒక్కొక్క భాగాన్ని మీరు రేపటి నుంచి చదవడం ప్రారంభించండి. ఈ 7 రోజుల్లో నెక్స్ట్ బైబిల్ స్టడీ గురువారం వచ్చే లోపు మీకా గ్రంథాన్ని కంప్లీట్ చేయాలి. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదవండి. గబగబా చదవబాకండి. నిదానంగా ఆగి ఆలోచిస్తూ ప్రార్థనాపూర్వకంగా చదవండి. దేవా, ఈ పుస్తకం ద్వారా, ఈ గ్రంథం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా మనం చదివితే దేవుడు మనతోటి మాట్లాడతాడు. రైట్, మంచిది. ఇక మనం అధ్యాయాల లోపలికి వెళ్దాం. ఒక్కొక్క అధ్యాయంలో నుండి మనం ఏమేమి నేర్చుకోవాలో వరుసగా మనం ధ్యానం చేసుకుందాం. చెప్పండి, మొట్టమొదటి పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ డివిజన్? మొదటి సందేశం. అదేం సందేశం? తీర్పు సందేశం. తీర్పు సందేశం, జడ్జిమెంట్. తీర్పుకు గల కారణాలని 1-2 అధ్యాయాల్లో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇజ్రాయేలు మీద, షోమ్రోను మీద, అనగా ఇజ్రాయేల్ రాజధాని షోమ్రోన్, యూదా దేశపు రాజధాని పేరేంటి? యెరూషలేం. అటు షోమ్రోను మీద, యెరూషలేం మీద దేవుడు భయంకరమైనటువంటి తీర్పు తీర్చబోతున్నాడు. దానికి గల కారణాలు ఏంటో ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవు నీలో ఉన్న సమస్తము చెవియొగ్గి వినుడి. చూడు, జనాల్ని వినమంటున్నాడు. ఎవరిని వినమంటున్నాడు? ఓ భూమి, నువ్వు కూడా విను. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రభు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. 3వ వచనం, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుతున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. చెప్పండి, భూమి మీద ఉన్నత స్థలాలు ఏంటి? ఎత్తైన పర్వతాలు. దేవుడు పరలోకంలో నుంచి కాలు తీసి పర్వతం మీద పెడతాడు. దేవుడు ఎంత బలవంతుడంటే చెప్తున్నాడు చూడండి 4వ వచనం. ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతాలన్నీ ఏమైపోతాయంట? కరిగిపోతాయి. అంత పవర్ఫుల్ గాడ్ మన దేవుడు. లోయలు విడిపోతాయి. వాటం మీద పోసిన నీరు పారునట్లుగా లోయలు కరిగిపోతాయి. దేవుడు ఎందుకు వస్తున్నాడంటే ఇజ్రాయేలుకి, యోధాకి తీర్పు తీర్చడానికి. చూడండి 5వ వచనం. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, తిరుగుబాటు అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించింది. మరి ఇలాంటి భయంకరమైన తీర్పు ఎందుకు వస్తుందంటే దేవుని ప్రజల యొక్క తిరుగుబాటు, రెండవది వారు చేసిన పాపాలు. ముఖ్యంగా ఏమిటి వాళ్ళు చేసిన పాపం అంటే విగ్రహారాధన. ఇజ్రాయేలు జీవము గల దేవుణ్ణి విసర్జించి యెరోబాము కాలంలో ఏం చేశారు? 2 బంగారు దూడల్ని ఏర్పాటు చేసుకుని, ఒకటి బేతేలులో పెట్టాడు, ఒకటి దానులో పెట్టి జీవము గల దేవుడిని విసర్జించి ఈ బొమ్మలని, 2 బంగారు దూడల్ని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తూ ఉన్నారు. అది మొదటి యెరోబాము కాలంలో ప్రారంభమైంది. తర్వాత ఆహాబు కాలంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఏంటది? విగ్రహారాధన. దేవుడు అటువంటి భయంకరమైన జడ్జిమెంట్, తీర్పు ఇజ్రాయేల్ మీద తీసుకురాబోతున్నాడు కనుక 2వ పాయింట్ ఏంటి? ప్రజల కొరకైన ప్రలాపం. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. 8వ వచనం చదవండి. 8వ వచనం. దీన్ని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను. అండర్లైన్ చేసుకోండి. ప్రవక్త ఇదంతా దర్శనంలో చూస్తున్నాడు.
దేవుడు పరలోకం నుంచి కాలు పర్వతం మీద పెట్టడం, పర్వతం మైనంలా కరిగిపోవడం, ఇజ్రాయేలు ప్రజలకి భయంకరమైనటువంటి శిక్ష రావడం, ఇవన్నీ చూసి పెద్దగా అరుస్తున్నాడంట. ఎవరు? ప్రవక్త అయిన మీకా. ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు నేను అరుస్తున్నాను, నిప్పుకోడి మూలిగినట్టు నేను మూలుగుతున్నాను. ఏడుస్తున్నాడు. ఎవరు? ప్రవక్త అయిన మీకా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోయేటువంటి ఆత్మల్ని మనం చూసినప్పుడు, దేవుని యొక్క తీర్పు ప్రజల మీదకు వస్తున్నప్పుడు, నీవు నేను మీకా వలె కన్నీటితో ప్రార్థన చేయాలి. ఇది కన్నీటి ప్రార్థన. రాసుకోండి, నేర్చుకోవలసిన పాఠం 1వ అధ్యాయంలో తీర్పు ప్రజల మీదకు వస్తున్నప్పుడు, ప్రజలకి భయంకరమైన మరణాలు సంభవిస్తున్నప్పుడు దేవుని ప్రజలు ఏం చేయాలో తెలుసా? నశించిపోతున్న ఆత్మల గురించి కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆయన ఒకవైపు విలపిస్తున్నాడు, మరోవైపు ప్రజలని ఏడవమని కూడా చెప్తున్నాడు. 11వ వచనం, బెత్లెహేములో నేను ధూళిలో పడి పొర్లి తిని, పొరలాడి ఏడుస్తున్నాడంట. ఎంత వేదన, ఎంత ఆవేదనో చూడండి. పదహారవ వచనం చూడండి. సియోను, నీకు ప్రియులకు వారు నీ యొద్ద నుండి ఉండకుండా పట్టబడి ఉన్నారు. ఓ యోధా, బబులోను వాళ్ళు వచ్చి నిన్ను అందరినీ, మీ పిల్లలందరినీ చెరలోకి తీసుకొని వెళ్తారు. కాబట్టి మీరేం చేయాలి? నీ తల బోడి చేసుకో, అనగా తల గొరిగించుకో, గుండు చేసుకో, బోరు గద్ద వలె నీ బోడితనమును కనపరుచుకోను. ఆ దినాల్లో ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? తల వెంట్రుకలు తీసుకుంటారు. యోబు కూడా అంతే కదా. యోబు ఏం చేశాడు? తల గొరిగించుకొని గోనె పట్ట కట్టుకున్నాడు. ఆ రీతిగా మీరు కూడా ఉండండి. ఎందుకంటే మీ పిల్లలు చెరలోకి వెళ్ళిపోతున్నారు, బబులోను చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయేలులారా, మీ పిల్లలు అషూరు చెరలోకి వెళ్ళిపోతున్నారు. యోధావారులారా, మీ పిల్లలు బబులోను చెరకు వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏడవండి, మీ తల బోడి చేసుకోండి అని వారికి పిలుపునిస్తూ ఉన్నాడు. ఇది 1వ అధ్యాయం. మరి ఇలాంటి భయంకరమైనటువంటి తీర్పుకి కారణాలేంటో 2వ అధ్యాయంలో తెలియచేశాడు. చెప్పండి, ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం. చూడండి, వాళ్ళ పాపాల చిట్టా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చదవండి 1వ వచనం. మంచాల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు. చాలు, మోసపు క్రియలు అండర్లైన్ చేసుకోండి. రేపు పొద్దున్నే ఎవరిని ముంచాలా అని ఈ రాత్రే మంచం మీద పడుకొని ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తాడు. రేపు ఎవడి కొంప ముంచాలి, రేపు ఎవరిని మోసం చేయాలి. ఎంత దారుణమో చూడండి. మీకా కాలంలో సంపన్నులైనటువంటి ధనవంతులు పేదవారిని దోచుకుంటున్నారు. మంచాల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయువారికి ఏంటంట? శ్రమ. కాబట్టి వాళ్ళ మొదటి పాపం ఏంటంటే మోసం. రాసుకోండి, మొదటి పాపం ఏంటి? మోసం. రెండవది గర్వం. చూడండి 3వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయ కాలం వస్తున్నది, దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగా, గర్వముగా నడవలేకుండానంతగా. అండర్లైన్ చేసుకోండి. వాళ్ళ నడకలో ఏముంది? వాళ్ళ నడకలోనే ఉందంట. ఏంటది? గర్వం. ఆనాడు ఇజ్రాయేలీలు, యోధావారు గర్విష్ఠులుగా ఉన్నారు. అందుకే ఈ భయంకరమైన తీర్పు. 3వ పాపం ఏంటో 10వ వచనంలో మనం చూస్తాం. చదవండి 10వ వచనం. ఈ దేశము మీ విశ్రాంతి స్థలం కాదు, మీరు లేచి వెళ్ళిపోండి, మీకు నాశనము నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. 3వ పాపం అపవిత్రత. ఒకసారి చెప్పదా? మోసం ఒకటి, రెండోది గర్వం, మూడవది అపవిత్రత. వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే, ఎంత బలవంతం చేస్తున్నారంటే 8వ వచనం. ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించు వారిని చూసి వారు కట్టు పంచెలు మాత్రము విడిచి వారి పై వస్త్రములు లాక్కుంటారు. పేదవారికి డబ్బులు వడ్డీకి ఇస్తారు, వడ్డీ కట్టకపోతే వాడు వేసుకున్న చొక్కా లాక్కెళ్తారని. ఇది అన్యాయమా కాదా చెప్పండి? అన్యాయం. 9వ వచనం. వాళ్ళకి ఇష్టమైన ఇళ్లల్లో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొడతారు.
బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోతారు. ఆ స్త్రీలను బయటకు పంపించి వాళ్ళ ఇల్లు వీళ్ళు అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇజ్రాయేలు దేశంలో, యూదా దేశంలో జరుగుతూ ఉంది. అందుకే దేవుడు భయంకరమైన జడ్జిమెంట్ వాళ్ళ మీదకి పంపించబోతున్నాడు. కాబట్టి 1-2 అధ్యాయాల్లో అంతా ఏం సందేశం? తీర్పు సందేశం. కానీ చివరిలో ఆదరణ సందేశం ఉంది. ఎక్కడ చెప్పండి? 12-13 వచనాలు. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ మళ్ళా పోగు చేస్తా. మిమ్మల్ని చెదరగొట్టినా దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ పోగు చేస్తాను. 13వ వచనం, ప్రాకారాలు పడగొట్టేవాడు వాళ్ళకు ముందుగా పోతాడు. లాస్ట్లో యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు. అనగా అంచె దినాల్లో చెర నుండి విడిపిస్తాడు, మిమ్మల్ని అందరినీ ఒక చోట సమకూరుస్తాడు. చెదరగొట్టిన దేవుడే తిరిగి మళ్ళీ ఏం చేస్తాడు? సమకూరుస్తాడని ఒక ఆదరణ ప్రవచనాన్ని తెలియచేశాడు. ఇది మొదటి సందేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవుని పిల్లలముగా మనం ఎవరిని మోసం చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. ఈ దినాల్లో క్రైస్తవుల్లో కొంతమంది, అందరు కాదులేండి, డబ్బులు వడ్డీకి ఇస్తూ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు. వడ్డీ వ్యాపారము వాక్యానుసారం కాదు కాదు కాదు. మీరు ఏం చేస్తారండి అంటే, ఫైనాన్స్ బిజినెస్ చేస్తామండి, చాలా అఫీషియల్గా అదేదో ఘనత చెందినటువంటి వ్యాపారం లాగా చెప్తా ఉంటాం. ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వడం, వడ్డీ వసూలు చేయడం. సాయంత్రం అయిందంటే చాలు షాపు తిరిగి ఏం వసూలు చేస్తారు? డబ్బులు వసూలు చేస్తారు. అన్యాయంగా వడ్డీ వసూలు చేస్తూ ఉంటారు. ఒక్కరోజు ఆపారనుకో ఎన్ని తిట్లు తిడతారో వాళ్ళని. బలవంతంగా వాళ్ళు ఉపయోగించే వస్తువులు లాక్కెళ్ళిపోతారు. ఎంత అన్యాయం! దేవుని పిల్లలమైన మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. రెండవది, గర్వపడకూడదు. ప్రతి పుస్తకంలో గర్వం గురించి వస్తూ ఉంది, మీరు గమనించారో లేదు కదా? హృదయంలో గర్వం ఉంటే నడకలో కూడా గర్వం ఉంటుంది. కొంతమంది నడుస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఎంత గర్వం, నడకలోనే గర్వం. జాగ్రత్త. ఎంత ఎత్తు ఎదిగినా మనం ఒదిగి ఉంటూ నేర్చుకోవాలి. ఎన్నడూ కూడా గర్వం రాకూడదు. ఎందుకని? నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. అపవిత్రతకి చోటు ఇవ్వకుండా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఇక మనం రెండవ మెసేజ్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ మెసేజ్ టైటిల్ ఏంటి చెప్పండి? రెండవ సందేశం యొక్క టైటిల్ తీర్పు తర్వాత రాబోయే ఆశీర్వాదాలు. 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. 3వ అధ్యాయం అంతా కూడా తీర్పుకు గల కారణాలు రాశాడు. 3వ అధ్యాయం కదా. 3వ అధ్యాయం ఏంటి హెడ్డింగ్ ఏంటి? 3rd చాప్టర్ హెడ్డింగ్ ఏంటి? నాయకులపై దేవుని తీర్పు. నాయకులు 3 రకాలను చూసాం. 1 పాలకుల పాపాలు, 2 ప్రవక్తల పాపాలు, 3వది అధిపతుల పాపాలు. చూద్దాం వరుసగా. యూదా దేశంలో ప్రజలు ఎంత భయంకరంగా ఘోరంగా ఉన్నారో చూడండి. 3వ అధ్యాయం అంతా లీడర్స్ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సండే స్కూల్ టీచర్లు, వీళ్ళక లీడర్స్ అంటే ఈరోజు క్రైస్తవ సంఘంలో. 1వ వచనం, నేను ఎలాగూ ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా. అదిగో ఇలా సర్కిల్ గీసుకోండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రధానులు. ఇశ్రాయేలీయుల అధిపతులారా ఆలకించుడి. చూడండి 4వ వచనంలో వాళ్ళ పాపం ఉంది. వారి దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు. నాయకుల్లో ఏం కనపడుతుందంట? దుర్మార్గత. నాయకులు ప్రజలకి మాదిరికరంగా ఉండాలి. మాదిరికరంగా ఉండవలసిన ప్రజలు దుర్మార్గంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అది పాలకుల యొక్క పాపం. రెండవది ప్రవక్తల యొక్క పాపం. ఎవరి ప్రవక్తలు? అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారో చూడండి. 5వ వచనం, ఆహారము నములుచు సమాధానమని ప్రకటిస్తారు. తమ నోట ఆహారం పెట్టకపోతే అతని మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఈ అబద్ధ బోధకులు తిండిపోతులు అన్నమాట. ఎవరన్నా వాళ్ళ కడుపు నిండా బిర్యానీ పెడితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక,
మీ ఇంటికి సమాధానం వచ్చును గాక అంటారే కానీ వాళ్ళు చేసిన పాపాన్ని ఎన్నడూ ఖండించరు. మరి తిండి పెట్టకపోతే ఏం చేస్తారు చూడండి, ఏముంది అక్కడ? ఒకడు తన నోట ఆహారం పెట్టకపోతే అతని మీద యుద్ధమే ప్రకటిస్తారంట. అంటే అన్నం పెట్టే వాళ్ళకేమో అనుకూల ప్రవచనాలు, పెట్టని వాళ్ళకేమో వ్యతిరేక ప్రవచనాలు. చెప్పండి, ఈ ప్రవచనాలు దేవుని నుండి వస్తున్నాయా, వాళ్ళ మనసులో నుంచి వస్తున్నాయా? మనసులో నుంచి చెప్తూ అంటారు యెహోవా సెలవిచ్చినది ఏమనగాని మళ్ళీ దేవుడి మాట ఉపయోగిస్తారు. ఇలాంటి అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, నా జనులను పొరపెట్టే ప్రవక్తలు, అనగా నా జనులను దారి తప్పించే ప్రవక్తలు. ఇలాంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఈనాడు కూడా చాలామంది ఉన్నారు, ఈ దినాల్లో కూడా. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. నిన్ను ఖండించేటువంటి కాపరే సరి అయిన కాపరి, గుర్తుపెట్టుకోండి. నిన్నెప్పుడు పొగిడే కాపరి సరైన కాపరి కాదు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, మీరు తప్పు చేస్తున్నారు, ఇది సరైంది కాదు అని చెప్పేవాడే నిజమైన బోధకుడు. నువ్వు తప్పు చేసినా దాన్ని వెనకేసుకొచ్చి ఏం పర్వాలేదులే అని చెప్పేవాడు అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? స్వలాభం కోసం. దేనికోసం? స్వలాభం కోసం. తర్వాత పాలకుల పాపం ఏంటో చూసాం. రెండవది ఏంటి? అబద్ధ ప్రవక్తల పాపం ఏంటో చూసాం. అబద్ధ ప్రవక్తల గురించి చెప్తూ మేక ఒక్కసారిగా అన్నాడు నేనైతే అని తన వైపు చెప్పుకున్నాడు. చూడండి 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశం చేత బలముతో తీర్పు తీర్చు శక్తితో ధైర్యముతో నింపబడ్డాను. నేను అబద్ధ ప్రవక్తల్లాగా నా అట చెప్పేవాడిని కాదు, భయపడేవాడిని కాదు, పొగిడేవాడిని కాదు. చూడండి ఏమన్నాడు, నేనైతే యాకోబు సంతతి వారు చేసిన దోషాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా వాక్యంతో ఖండిస్తాను అంటున్నాడు. ధైర్యంతో నేను ప్రకటిస్తాను. అలా ఉండాలండి దేవుని సేవకులంటే. ఈ మాట చెప్తే వెళ్ళిపోతారేమో సంఘంలో నుండి భయం కొంతమందికి. ఈ మాట చెప్తే చర్చికి రారేమో, ఈ మాట చెప్తే దశంభాగాలు ఆపేస్తారేమో భయం. చర్చి నుంచి పోతారా? పోతే పానివ్వండి. ఎందుకు? పొట్టు ఎగిరిపోతుంది గాలికి, గింజలు మాత్రమే ఉంటాయి. దేవుని మీద ఆధారపడేవాడు ఏ వ్యక్తికి భయపడడు, ఏ శక్తికి కూడా భయపడ్డు. చరిత్రలో ఒక సంఘటన జరిగింది. ఒక బాప్టిస్ట్ పాస్టర్ గారు సంఘ పెద్దలతో కలిసి ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎవరు వెళ్ళింది? ఒక బాప్టిస్ట్ పాస్టర్ గారు సంఘ పెద్దలతో కలిసి ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఆ ఇంటి యజమాని పిలిచాడు, పాస్టర్ గారు సంఘ పెద్దలు మా ఇంటికి భోజనానికి రండి అని. సరే, ఆయన భార్య భోజనం వడ్డిస్తూ ఉంది. అందరు భోజనానికి కూర్చున్నారు. పాస్టర్ గారు మాత్రం కుర్చీలో కూర్చున్నాడు పక్కన. ఆమె వడ్డిస్తూ ఉంది, తింటున్నారు. సంఘ పెద్దలు అంటున్నారు, పాస్టర్ గారు మీరు కూడా రండి, వచ్చి కూర్చోండి అంటే, లేదులేయ్యా నేను తిననులే అంటున్నాడు. ఎవరో? పాస్టర్ గారు. లేదు సార్ మనల్ని పిలిచాడు కదా రండి అని. లేదు నేను తిననులే అయ్యా. మీరు తినండి నేను తిననులే అని. ఆ ఇంటి యజమాని అంటున్నాడు, ఈ పాస్టర్ గారు ఎప్పుడు అంతేనండి, మా ఇంట్లో అన్నం తినడం. అనగానే వెంటనే పాస్టర్ గారు చెప్పాడు, ఆయన కోపం వచ్చింది, నేను తినను ఇంట్లో. ఎందుకో తెలుసా? మీకు అన్నం వడ్డించే భార్య ఆయన భార్య కాదు అన్నాడు. సంఘ పెద్దలు గడగడ వణికిపోయారు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈయన పెళ్ళి నేనే చేశాను. పెళ్లి భార్యను విడిచిపెట్టి పరస్త్రీని ఉంచుకున్నాడు ఈయన. ఇలాంటి అపవిత్రమైనటువంటి ఇంట్లో నేను భోజనం చేసి ఈ ఇంటిని నేను దీవించను అన్నాడు. ఇక వాళ్ళు తింటారా తృప్తిగా? అది ప్రసంగం అంటే, ధైర్యంతో చెప్పడం అంటే అది. ఉన్నారా అసలు ఇలాంటి సేవకులు? ఈ సంఘటన జరిగి 50 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది, ఇప్పుడుది కాదు. ఒక బాప్టిస్ట్ పాస్టర్ గారు
అంత ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు బువ్వ కొరకు ఆశపడి, తిండి కొరకు ఆశపడి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎవరు పెడితే అది తిని వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిజమైన పాస్టరు నిన్ను సరిచేస్తాడు, నిన్ను ఖండిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు. మనకేమో ఈ ప్రసంగాలు ఇష్టంగా ఉండదు. మనకే ప్రసంగాలు కావాలి? దీవెనలు, ఆశీర్వాదాలు, ఇంకా ఆదరణలు. అవి కావాలంటే అవి ఎక్కడ దొరుకుతాయి? అబద్ధ బోధకుల దగ్గర, అబద్ధ ప్రవక్తల దగ్గర. చివరికి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా నరకానికి తీసుకెళ్తారు. జాగ్రత్త. వాళ్ళు ఇటు నరకానికే, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఎక్కడ తీసుకెళ్తారు? నరకానికి తీసుకెళ్తారు. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. రైట్. చూడండి, నాయకుల పాపాలు ఏంటో మనం చూస్తున్నాం ఇప్పుడు. మనం మొదటిగా ఎవరి పాపాలు? పాలకుల పాపం, దుర్మార్గత. అబద్ధ ప్రవక్తల పాపం ఏంటి? అబద్ధ బోధలు చేయటం, సత్యాన్ని చెప్పకుండా పై పొగడ్తలు చేసేటువంటి బోధలు. చివరిగా నాయకుల పాపాలు. 9వ వచనం, యాకోబు సంతతి వారి ప్రధానులారా. చూడండి వాళ్ళు చేసే పని ఎలా ఉందో. అధిపతులారా, న్యాయము తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు. అధిపతి ఆహాబ్ అనే రాజు నాబోతును చంపి ద్రాక్ష తోటను ఏం చేశాడు? తన స్వాధీనం చేసుకున్నాడు. 11వ వచనం, ప్రధానులు లంచం పుచ్చుకుంటారు, లంచం పుచ్చుకొని తీర్పు తీరుస్తారు. ఇశ్రాయేలు న్యాయాధిపతులు అంట, ఎవడు లంచం ఇస్తే వాడి పక్షాన తీర్పు. అండర్లైన్ చేసుకోండి. లంచం ఒకటి నరహత్య, రెండవది లంచం. 11వ వచనం, యాజకులు కూలికి బోధిస్తారు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తారు. దాని రిజల్ట్ ఏంటంటే 12వ వచనం, కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను ఏం చేయబడుతుంది? దున్నబడుతుంది. యెరూషలేము రాళ్ల కుప్పలవుతుంది. అయిందా లేదా? నిజంగానే అయ్యింది. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చాడు, అందమైనటువంటి పట్టణాన్ని రాళ్ల కుప్పగా, శ్మశానంగా మార్చివేశాడు. ఈ ప్రవచనం ఎగ్జాక్ట్గా నెరవేరింది. ఎక్కడ? యెరూషలేములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయకులమైన మనం, సంఘాన్ని నడిపించే నాయకులు, సంఘ పెద్దలు, పాస్టర్లు, యూత్ లీడర్సు, సండే స్కూల్ టీచర్సు, ఉమెన్ లీడర్స్ అందరూ కూడా తాము ఎవరినైతే నడిపిస్తున్నామో ఆ ప్రజలకి ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. అది నేర్చుకోవలసినటువంటి పాఠం. ఇక 4వ అధ్యాయం ఏంటి చెప్పండి? అంచె దినాలలో మెస్సియా యొక్క రాజ్యం గురించి. ఆ రాజ్య లక్షణాలు ఏంటో చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం, అంచె దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతాల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తారు. యెరూషలేమంట అంచె దినాలలో ప్రపంచమంతట్లో పెద్ద గొప్ప దేశం అవుతుంది. జనం ఎలా వస్తారంట? అన్ని జనులు చెప్పండి, ప్రవాహం వచ్చినట్లుగా వస్తారు. ఎవరు వీళ్ళు? యూదులు కాదు, ఇశ్రాయేలులు కాదు. యెరూషలేం వచ్చేది ఎవరు? అన్యజనులు. చూసారా? ఆ ప్రవచనం ఇప్పుడే నెరవేరింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ పోయి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము యాత్రకు వెళ్తున్నారు. నెరవేరిందా లేదా ఈ ప్రవచనం? అర్థమైందా మీకు? వెళ్ళే వాళ్ళంతా యూదులా? మనం యూదులమా? మనం ఇశ్రాయేలీలమా? మనం అన్యజనులం. అన్యజనుల్లో నుంచి అనేక మంది రక్షింపబడి మారు మనసు పొంది యెరూషలేము వెళ్తూ ఉన్నారు. 3వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. ఇప్పటిదాకా అన్యాయపు తీర్పులు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ రాబోయే దినాల్లో యేసుక్రీస్తే న్యాయాధిపతిగా ఉండి సరైన న్యాయం తీరుస్తాడు. 4వ వచనం, మెస్సయ్య పరిపాలనలో ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. అనగా ఎటువంటి యుద్ధాలు ఉండవు, సమాధానం, నెమ్మది ఉంటుంది. ఏ రాజ్యంలో? 1000 ఏళ్ల పరిపాలన మెస్సయ్య రాజ్యంలో. తర్వాత మెస్సయ్య రాజ్యానికి ముందు జరిగే సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఆ సంఘటనలు ఏంటంటే బబులోను చెర. మొట్టమొదటి ఏం సంఘటన అది? బబులోను చెర. ఒకటి అష్షూరు చెర, రెండవది బబులోను చెర. వాళ్ళ చెర ఎక్కడుందో చూడండి.
10వ వచనం, 4:10. సియోను కుమారి, ప్రసూతి స్త్రీల వలనే నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసం చేస్తావు, బబులోను పురం వరకు నువ్వు వెళతావు. ఇది బబులోను యొక్క చెర. ఇది ఎవరి తర్వాత జరిగింది? మీకా తర్వాత జరిగిన సంఘటన. అది ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఓ యూదా ప్రజలారా, మీరు బబులోను చెరకు వెళ్తారు. రెండవది, ఆ చెర నుండి మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు. 10వ వచనం లాస్ట్ లైన్, యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు. విడిపించాడా లేదా? జెరుబ్బాబెలు నాయకత్వంలో 50,000 మంది యూదులు బబులోను నుండి ఎడకొచ్చారు? యెరూషలేముకు వచ్చారు. అంత్య దినాల్లో గొప్ప విజయం ఎవరిదవుతుందంటే యెరూషలేముది. దేవుని పిల్లలే గొప్ప విజయాన్ని పొందుతారు. 13వ వచనం లాస్ట్ లైన్, మధ్యలో నుంచి చదువుతున్నా. అనేక జనములను నీవు అణగదొక్కుతావు, వారికి దొరికిన లాభం నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తాను. అనేక జనాలను నువ్వే అణగదొక్కుతావు. అప్పుడు ప్రపంచంలో గొప్ప రాజ్యం ఏంటంటే యేసుక్రీస్తు సామ్రాజ్యం. ప్రారంభంలో యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా హర్మెగద్దోను యుద్ధంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఒక్కటై అంత్యక్రీస్తుతో చేతులు కలిపి యేసయ్య మీద తిరుగుబాటు చేస్తారు. యేసయ్య అన్ని రాజ్యాలను జయించి తన సొంత రాజ్యాన్ని ప్రారంభం చేస్తాడు. రైట్, 5వ అధ్యాయంలోకి వద్దాం. 5వ అధ్యాయం 2వ వచనంలో అంత్య దినాల్లో మెస్సియా రాజ్యం ఉంది కదా, ఆ రాజు ఎక్కడ పుడతాడో చెప్పాడు. 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన ఎక్కడ పుడతాడంటే బెత్లెహేములో పుడతాడని 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. చివరిగా 6-7 అధ్యాయాల్లోకి వద్దాం. 6-7 అధ్యాయాల్లో చివరి సందేశం ఏంటి చెప్పండి? దేవుని యొక్క నేరారోపణ, ఆశీర్వాదాలకు సంబంధించిన వాగ్దానాలు. చూడండి, దేవుడు 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలలో, ఇది కోర్టులో సీన్ లాగా ఉంటుంది, కోర్టు సీన్ లాగా. చదవండి. 1వ వచనం, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించండి, నీవు వచ్చి పర్వతములు సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము. అనగా దేవుడు ఒక కేసు ఫైల్ చేశాడు. ఎవరి మీద? ఇజ్రాయేలు మీద. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఏం చేశాను? నేను మీకు ఏమైనా కీడు చేశానా? కీడు కాదు మీకు చేసింది, మీకు మేలు చేశాను. చూడండి ఏం చేశాడో మేలు. 4వ వచనం, ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని రప్పించి తిని. అండర్లైన్ చేసుకోండి. ఇజ్రాయేలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే దేవుడు వాళ్ళని ప్రేమించి ఏం చేశాడు? రప్పించాడు. 2వది, దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని. 3వది, మిమ్మల్ని నడిపించడానికి మోషేని, అహరోను, మిర్యాములను నేను పంపించి తిని. విడిపించిన దేవుడు, నడిపించిన దేవుడు. నడిపించడానికి 3 లీడర్స్ని లేపాడంట. ఎవరా 3? మోషే, అహరోను, మిర్యాం. 5వ వచనంలో, బాలాకు, బిలాము మిమ్మల్ని శపించాలని చూసినా ఆ శాపం మీకు తగలకుండా బిలాము నోట దీవెన వచనాన్ని ఉంచాను కానీ శాప వచనాన్ని నేను ఉంచలేదు. ఎంత అద్భుతంగా దేవుడు కాపాడాడు. అయినా కానీ ప్రజలు దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. ఇది నేరారోపణ. దీనికి మీకా ఎలా స్పందించాడో చూడండి. 6వ వచనం, దేవుడు ఇన్ని మేలులు చేశాడు. ఏమేంటి చెప్పండి? విడిపించి తిని, నడిపించి తిని, కాపాడి తిని. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను. 7వ వచనం, వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తార తైలం ఆయనకు సంతోషము కలుగజేయునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. ఈ వచనం మీద మల్లెల కృపారావు గారు ఈ పాట రాశారు. 6వ వచనం, ఏడాది దూడలు అర్పించి దర్శింతునా. 7వ వచనం, వేల కొలది పొట్టేళ్ళు అర్పిస్తానా. వేలాది నదులంతా విస్తార తైలం ఆయనకు సంతోషం కలగజేయనా. ఇవన్నీ అవసరం లేదు. మరి ఏం కావాలి? 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడికి కావాల్సింది ఏడాది దూడలు కాదు, వేల కొలది పొట్టేళ్ళు కాదు, వేలాది నదులంతా విస్తార తైలం కానే కాదు. దేవుడికి కావాల్సింది ఏంటి?
మనుష్యుడా, ఇది కంటత వాక్యం, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. 1, న్యాయముగా నడుచుకొనుట, అండర్లైన్ చేసుకోండి, ఇది కావాలి దేవునికి. 2వది, కనికరమును ప్రేమించుట, బేదల పట్ల కనికరం. 3వది, దీన మనస్సు కలిగి ఉండుట. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎంతకంటే ఏమి ఎక్కువ అడుగుతున్నాడు? నీ భాగ్యం అడుగుతున్నాడా, బంగారం అడుగుతున్నాడా? ఇవన్నీ కాదు దేవుని సంతోషపరిచేది. చెప్తారా 3 ఏంటో? 1 న్యాయం, 2 కనికరం, 3వది దీన మనస్సు. మళ్ళీ చెప్పండి ఒకసారి. న్యాయం, కనికరం, దీన మనస్సు. ఇది దేవుడు మనల్ని కోరుకునేది. ఉన్నాయా ఈ లక్షణాలు? మన జీవితంలో ఉన్నాయో లేవో మనల్ని మనం పరీక్షించుకుందాం. పేదల పట్ల కనికరంతో కూడిన మనసు కావాలి. గర్వము లేకుండా మనల్ని మనం తగ్గించుకునే దీన మనస్సు మనకు ఉండాలి. తర్వాత వాళ్ళు చేసే పాపాలేంటో చెప్తున్నాడు. 10వ వచనం, మీరు అన్యాయం చేయువారి ఇళ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులు చిన్నదిగా చేయబడిన హేయమైన కొల. 11వ వచనం, తప్పు త్రాసు. ఈ త్రాసులోనే తప్పు ఉంది. వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది, అందరు కాదులేండి, వాళ్ళ త్రాసు ఏముంటుంది? తప్పు త్రాసు. తరాజు, తప్పు రాళ్ళు. 1/2 కేజీ రాయ, ఇది ఒట్టిదే, అది 400 గ్రాములు ఉంటుంది. కానీ దాన్ని ఏమని చెప్తాడు మనకి? ఇది 1/2 కేజీ అయ్యా అని చెప్తాడు. ఏం రాళ్ళు అంటే తప్పుడు రాళ్ళు, తప్పుడు రాళ్ళు. ఈ తప్పుడు రాళ్లతో హేయమైన కొల. మన దగ్గర కొనేటప్పుడు మనకు కొలుస్తాడు, చూసావా? చిన్న మానికతో కొలుస్తాడు మనకిచ్చేటప్పుడు. మన దగ్గర తీసుకునేటప్పుడే ఇంట్లో నుంచి వేరే మానిక తీసుకొస్తాడు. అది మానిక కంటే పెద్దది. ఎంత మోసం అంటే 2 ఉంటాయి అన్నమాట. మనకిచ్చేదేమో చిన్న మానిక, మన దగ్గర తీసుకునేది పెద్ద మానిక. లేరా అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. వ్యాపారంలో మోసం చేయడం, దానికే దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి వస్తుంది. చివరిగా 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయం అంతా ఎవరి గురించి అండి? మీకా గురించి. ఎవరి గురించి? మీకా గురించి. మీకా యొక్క ఏంటి? మొట్టమొదట మీకా యొక్క ఆవేదన. మీకా ఏడుస్తున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి. 2వ వచనం, భక్తుడు దేశములో లేకపోయాను. ఇంత పెద్ద యూదా దేశంలో భక్తుడు ఒక్కడు కూడా దొరకలేదంట. భక్తుడు దేశంలో లేకపోయేనే, జనుల్లో యథార్థవంతుడు ఒక్కడు కూడా లేడే. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండేవారే. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. అది ఆయన ఆవేదన. ఆయన విశ్వాసం ఏంటి? 7వ వచనం, ఆయనను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. దేవునికి స్తోత్రం. లోకంలో అందరూ చెడిపోయినా నేను చెడిపోవాలని ఏమి లేదు. కొంతమంది అంటారు, ఎందుకు చెడిపోయావంటే, అందరూ చెడిపోయారు, నేను చెడిపోయాను. అందరూ చెడిపోతే మేకా చెడిపోయాడా? ప్రజలందరూ పాడైపోయినప్పటికీ దేవుని కొరకు ఆయన ఒక్కడే జీవించాడు. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెడతా. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. 14వ వచనంలో దేవుని కనికరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. అది ఆయన ప్రార్థన. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, నీ ప్రజలని మంచి మేతగల స్థలంలో నువ్వు మేపు. నువ్వు వాళ్ళకి కాపరిగా ఉండయ్యా. మేము గొర్రెలమయ్యా, చెదరిపోయిన గొర్రెలమయ్యా అని బతిమలాడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చివరిగా దేవుని యొక్క గొప్పతనం చెప్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. చూడండి 18వ వచనం, 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడను. జాలిపడే దేవుడు. 2వది, పాపాన్ని క్షమించే దేవుడు. మన దోషములను అణిచివేస్తాడు. వారి పాపాలన్నీ సముద్రపు అగాధములో పడవేస్తాడు. అవునండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాపాలు ఏం చేశాడు? ఇప్పుడు క్షమించి వేశాడు. మన పాపాలను కడిగి వేశాడు. 20వ వచనం, పూర్వకాలమున నీవు మా పితరుడైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యాన్ని, కనికరాన్ని నీవు అనుగ్రహిస్తావు. మన దేవుడు సత్యవంతుడు. చివరిగా ఆయన కనికరము గల దేవుడు. ఆయన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టనే శిక్షించిన మరలా దగ్గరకు తీసుకునే దేవుడు. నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే 7వ వచనంలో, లోకమంతా చెడిపోయినా దేవుని బిడ్డలమైన మనం మన కాలేజీలో, మన హాస్టల్లో, మన ఇరుగు పొరుగు వారి మధ్య
దేవుని కొరకు సాక్షిగా మనం జీవించాలి. ఆయన లాంటి మీకా లాంటి ప్రార్థన మనం చేయాలి. ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రార్థించాలి. దేవుణ్ణి ఆయన కనికరాన్ని బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన మనకిచ్చిన క్షమాపణను బట్టి ఆయన్ని స్తుతించి ఆరాధన చేయాలి. చెప్పండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏడాది దూడల, వేల కొలది పొట్టేళ్ళ? అవేమీ కావు. న్యాయంగా నడుచుకోవాలి, పేదల పట్ల కనికరం కలిగి ఉండాలి, దీన మనస్సు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, వీలైతే మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నాకు ఆ న్యాయం అనుగ్రహించు, నా జీవితంలో ఎక్కడ అన్యాయం లేకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. బీదల పట్ల కనికరంతో కూడిన మనసు నాకు దయచేయి. నాలో ఏ గర్వము లేకుండా దీన మనసు దయచేయి ప్రభువా. మీకాలాగా ప్రత్యేకంగా నేను జీవించడానికి నాకు సహాయం చేయి. నీ చుట్టూ ఎలాంటి అపవిత్రమైన మనుషులున్నా నువ్వు దేవుని కొరకు ఒక జ్యోతిగా వారి మధ్య వెలగాలి. ప్రార్థన చేసుకుందాం. జాలి కలిగిన దైవమా నీకు వందనాలు, కనికరము కలిగిన దైవమా నీకు వందనాలు. యేసయ్యా, మా పాపాలను క్షమించి మాకు పాప క్షమాపణ అనుగ్రహించిన దేవుడా నీకు వందనాలు. నీవు కనికరము జాలి కలిగిన దేవుడవు నాయన. మీకా గ్రంథములో నువ్వెంత ప్రేమగల దేవుడవో, ఇశ్రాయేలీయులను నువ్వు చెదరగొట్టినా తిరిగి సమకూర్చే దేవుడు అని మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నాయన, మీ బిడ్డలముగా తండ్రి, ఈ లోకానుసారంగా మేము జీవించకుండా ఆనాటి పాలకులు, నాయకులు, అధిపతులు వాళ్ళ పాపాలు మా జీవితంలో లేకుండా చేయండి. ఎవరిని మేము మోసం చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా యథార్థంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. నశించు ఆత్మల కొరకు ధూళిలో పడి పొర్లి కన్నీటితో ప్రార్థించిన మీకా లాంటి ప్రార్థన మా అందరికీ మీరు దయచేయమని, ఈ బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.